రోమ్ అనేటువంటి ఈ ప్రాంతం మనకు తెలుసు. రోమా ప్రభుత్వము, ఆ తర్వాత రోమ్కి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి అటిల్లా అనేటువంటి ఒక వ్యక్తి ఎంతగానో ప్రయాసపడ్డాడండి చరిత్రలో. అతని పేరేంటి? అటెల్లా అనేటువంటి వ్యక్తి రోమా ప్రభుత్వాన్ని ఎలాగన్నా అంతమొందించాలి, రోమ్కు వ్యతిరేకంగా ఆ వ్యక్తి బయలుదేరాడు. బహుక్రూరుడండి, బహు విధ్వంసకరమైనటువంటి కార్యాలు చేస్తుండేటువంటి వాడు. ఒక రకంగా చెప్పాలంటే మృగం లాంటి స్వభావం. తనకి 2 సంవత్సరాలు కొడుకుండేవాడట. ఆ కొడుకుని తనతో పాటు యుద్ధాలకు తీసుకెళ్ళేవాడట. ఎందుకంటే నా కొడుకు యుద్ధంలో నేను అనేక మంది తలలు నెరుగుతున్నప్పుడు, అనేక మంది శరీరాన్ని నేను కోస్తున్నప్పుడు రక్తం వస్తుంది కదా, ఆ రక్తం నా కొడుకు యొక్క ముక్కు రంధ్రాలకు వెళ్ళాలి. వాడు వాసన చూడాలి, వాడు వాసన అది ఎక్స్పీరియన్స్ చేయాలి. తద్వారా వాడు రాను దినాల్లో గొప్ప యోధుడు అవుతాడు. నిజంగా యుద్ధాలంటే వాడికి భయం ఉండదు అనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి కూడా రక్త పిపాసిగా నా కొడుకు ఉండాలి. రక్తాన్ని చూసి టెన్షన్ పడకూడదు, ఆ రక్త వాసన చూసినప్పుడు అసహించుకోకూడదు. అది వాడికి ఇష్టంగా మారాలనే ఉద్దేశంతో తన కొడుకును కూడా 2 ఏళ్ల ప్రాణించి ట్రైన్ చేశాడండి ఈ యొక్క అటిల్లా అనేటువంటి వ్యక్తి. ఎందుకు మాట చెప్పినా, అంత క్రూరుడండి. చిన్న బిడ్డలను కూడా అటువంటి రీతిలో పెంచాలని ప్రయత్నం చేసినటువంటి ఆ వ్యక్తి అటిల్లా. ఒకసారి రోమ్ నగరానికి చేరుకున్నాడు. అప్పుడు కొంతమంది దేవుని సేవకులు అందరూ కూడా ఒక పొజిషన్ వలె రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వాళ్ళని చంపాలని, వారి మీద యాజిటేషన్ తీసుకురావాలని ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని గమనించినటువంటి ఒక పాస్టర్ గారు ఆ వ్యక్తికి చెప్పిన మాట ఏంటి? అటెల్లా, నువ్వేం చేయలేవయ్యా, ఇక్కడ ఉన్నటువంటి వారు నువ్వేం చేయలేవు. ఎందుకు తెలుసా? ఈ నగరంలో, ఈ ప్రాంతంలో సర్వ లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఉన్నారు. నువ్వేం చేయలేవు, నువ్వు వెనక్కి వెళ్ళిపోతాం అనేటువంటిది నీకు నీ కుటుంబానికి మంచిది అని ఎప్పుడైతే ధైర్యంతో చెప్పాడో ఆ మాటలు అతనికి భయాన్ని కలిగించినాయి. దేవుని ఆత్మతో నింపబడి ఆ మాటలు ఆ వ్యక్తి చెప్పినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఈ నగరంలో ఉన్నాడు, నువ్వు ఈ నగరాన్ని ఏం చేయలేవు అని ఎప్పుడైతే గట్టిగా చెప్పినప్పుడు భయపడి వెనక్కి వెళ్ళిపోతాడు. అటెల్లా అయిపోతాడు. తన జీవితంలో ఇంకెప్పుడు కూడా రోమ్ నగరం మీదకి దండెత్తినటువంటి దాఖలాలు ప్రపంచంలో లేవు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, అటెల్లా అనేటువంటి బహుక్రూరుడు, నిజంగా తన జీవితంలో ఒక తీవ్రవాదిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక దైవజనుడు గద్దించిన మాటకు నువ్వేం చేయలేవు, దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు మాకు ఇచ్చినటువంటి వాగ్దానము నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు. ఈరోజు ప్రభు బిడ్డల్ని ఏ ఒక్కరు ఏం చేయలేరండి. ప్రభు బిడ్డల్ని నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తివైతే, దేవుని ప్రత్యక్షతలను చూసేటువంటి వ్యక్తివైతే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఏ శక్తిని ఏమీ చేయలేదు. అందరూ కూడా భయపడతారు. అవి తాటేకు చప్పుళ్ళు అనమాట. సాతానుగాడు తాటేకు చెప్పుళ్ళు నీ దగ్గర వినిపిస్తూ ఉంటాడు, కానీ వాడు ఏమీ చేయలేడు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడి దేవునితో నడుస్తున్నప్పుడు, దేవుని ప్రత్యక్షతను ప్రతిరోజు పొందుకుంటూ నువ్వు దేవుని కృపలో నడుస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో ప్రపంచం అంతా ఎదురై నీ దగ్గరకు వచ్చినా సరే నిన్ను ఏమీ ఎవరై చేయలేరు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు. ఈరోజున ఓ మాటను చెప్పనివ్వండి, దేవాదేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఈ నెలంతా దేవునికి కాపుదల మీ మీద ఉండబోతుంది. మీ మీద విరోధంగా రూపించబడినటువంటి ఆయుధాలు, సాతాడు ఎన్నో రకమైన ఆయుధాలు నిన్ను మరణానికి తీసుకువెళ్ళాలని, అనారోగ్యాన్ని పాలు చేయాలని, ఇంకో మాటలు చెప్పాలంటే దేవునికి దూరంగా నేను తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవాదేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవాదేవుడు నీకు రక్షకుడుగా ఉన్నాడు. దేవాదేవుడు నీకు వెలుగుగా ఉన్నాడు. దేవాదేవుడు నీకు ప్రాణప్రదంగా నేను ప్రేమించేటువంటి దేవాదేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానము నిన్ను విడువను ఎడబాయను. నిన్ను నిబ్రం కలిగి ఉండు, భయపడద్దు, నేను విడువను ఎడబాయను, నీ పక్షాన్ని నన్ను నా దగ్గరకు నడిపిస్తాను. శ్రమలోనైనా నేను నడిపిస్తాను, ముదిమి వచ్చే వరకు నడిపిస్తాను. నీ ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేస్తాను, నీ కోరికను సిద్ధింప చేస్తాను, నీ అవసరాలు తీరుస్తాను అని అనేకమైన వాగ్దానాలు ప్రభు చేశాడు. వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన నీ పట్ల చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడని ఆయన రుజువుపరుచుకునేటువంటి దేవుడు. రాత్రికాల సమయంలో దేవాదేవుడు నీ పక్షాన ఉన్నాడు. అందును బట్టి ఆ అటెల్లా ఏమీ చేయలేకపోయాడు. దేవుని మాటకు భయపడినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా?
నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.